शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబరు 7075389589 7075389589. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మన ఆది ఆస్ట్రాలజీలోనే మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. చక్కటి జాతకాలు చెప్పుకోవచ్చు మనం. మీ ఫోన్ నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇలా షూటింగ్స్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలో కూడా అవన్నీ పెడితే నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా ఒక పెళ్లి ముహూర్తాలు జాతకాలే కాదండి, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, అలాగే మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. మరెవరు కాదు, నేనే రెస్పాన్సిబిలిటీగా నేనే చేస్తుంటాను. మీరు మన వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. బహుశా నా చెప్పిన వీడియోలన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు మన ఆది ఆస్ట్రాలజీని మరింతగా లైక్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు సింహరాశి అండి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. అందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మహానుభావుడు గురుగ్రహం గారు మారి మిమ్మల్ని చాలా అదృష్టం తీసుకొచ్చారు మీకు 15వ తారీఖు నుంచి. చెప్పుకుందాం. సరే అండి, మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. మీరు రావాల్సినటువంటి సొమ్ములు సకాలంగా మీ చేతికి అందవు. కేతు ఉండడం వల్ల ద్వితీయ భావంలో శని కూడా చూస్తాడు కాబట్టి ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళడము, మీరు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందలేకపోవడము, కుటుంబంలో సఖ్యత లోపాలు, చిన్న చిన్న ఇబ్బందులు కలగడం జరుగుతుంది. కానీ మీ తమ్ముడికి మాత్రం చాలా బాగుంటుందండి. మీ తమ్ముడు చూడడం కోసం ప్రయాణాలు చేసేస్తుంటారు, ఎంత దూరాన్ని ప్రయాణం చేస్తుంటారు. తమ్ముడు అంటే చెల్లెలు కూడా. అంతేకాకుండా మీకు కొత్త కొత్త ఆలోచనలు ఇక్కడి నుంచి మీరు వస్తాయండి. చక్కటి ఆలోచనలు 10 మందితో పంచుకుంటారు. విశేషంగా పలుకుబడి సంపాదించుకుంటారు మీరు. అంతేకాకుండా కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటుందండి మీకు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే చంద్రుడు మీ రాశి నీచత్వంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతము. గురుదృష్టి 14 తారీఖు వరకు ఉంది. మీ వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నాడు. కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటుంది. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ మీరు కష్టపడాల్సిందే చదువు విషయంలో కానీ, భూములు కనుక్కోవడం విషయంలో కానీ కొంచెం కష్టపడాలి. ఏదేమైనా మీకు ఇక్కడి నుంచి ఈ మే 15వ తారీఖు నుంచి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ, కలిగి తీరుతారు. జ్ఞాన సంపద ఎక్కువగా ఉంటుంది. తర్వాత చంద్రుడు కూడా మీకు 16, 17 తారీఖుల్లో పంచమ స్థానంలో ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల గజకేసరి యోగం ఏర్పడి మంచి యోగం కలుగుతుందండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, గాయత్రి మంత్ర సిద్ధి, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి, చక్కటి భోజన వసతులు, అలాగే ధర్మకార్యాలు శుభకార్యాలు చేయడము, సంగీతం పట్ల మక్కువ ఎక్కువ చూపించడము, సాహిత్య రంగంలో మీకు మీరే చాటి అనిపించుకోవడము, రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం జరిగి తీరుతుంది. ఇక నుంచి మీకు సప్తమ స్థానానికి స్ట్రైట్గా గురుడు అంటే స్ట్రైట్ అంటే 9వ దృష్టితో గురుడు చూస్తున్నాడండి. వలన భార్యాభర్తల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పొరపచ్చాలు అంటే ఇబ్బంది అంటే తగాదాలు రావు. చక్కగా భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, డౌటే లేదు. పైగా చక్కటి వివాహ వేడుకలు, శుభకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు, పైగా మీరు కొత్త కొత్త వెంచర్ స్టార్ట్ చేయడము, డెవలప్ చేసుకోవడము, ఇవన్నీ మీకు ఉండవలసిన అంశం అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు రాహు అష్టమ స్థానంలో తప్పు, పక్కన శుక్రుడు కూడా ఉన్నాడు 10th హౌస్ లార్డ్. సో అలా ఉండడం వల్ల ఉద్యోగం మీద మీకు శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. ఏదేమైనా శుక్రరాహువులు శని రాహువులు చెప్పుకుందాం. ఈ శనితో కలిసి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం తప్పండి.
ఎందుకంటే మీ యొక్క ఐడియాలు ఆలోచనలు చెడు దారిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్ట్రైట్గా మంచి దారిలో రావాలి. కాబట్టి మనకు అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ వారం ఇది కొంతకాలం పాటు మీకు ఆలోచనలు వక్ర మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. చెడు స్నేహితులు, చెడు స్వభావము, చెడు అలవాట్లు ఉండడానికి అవకాశం ఉంది. మీ అదృష్టం తెలుసా అండి, మీ రాష్ట్రాధిపతి ఎక్కడాడండి? భాగ్యస్థానం లేడు. అద్భుతంగా రవి బుధులు భాగ్యంలో ఉన్నారంటే బుధాదిత్య యోగంతో చెలరేగిపోతారు మీరు 14వ తారీఖు వరకు. మీ రాశిలోనే డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాడికి మంచి పేరు ప్రఖ్యాతలు, నేమ్ అండ్ ఫేమ్ అంటారు సార్, అవి రావడము, ధన సంపాదన కలగడము, గుర్తింపు, గౌరవం, అధికంగా ఉండడము, అధికారము కూడా ఉండడము. పైగా దశమంలో అంటే మీరు జనరల్గా భాగ్యస్థానంలో ఉంటే రవికి పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. మంచి పలుకుబడి కలర్ వ్యక్తులుగా ఉంటారు మీరు. అలాగే పదవులు కూడా రావడానికి అవకాశం ఉందండి. ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారు. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వల్ల వేదశాస్త్ర కోవిదులకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా రవి దశమంలోకి వస్తున్నాడు. గురుడు మారిపోతాడు. గురు రవులు 14వ తారీఖు వరకు ఉంటారండి దశమంలో రవి గురుల కాంబినేషన్ చాలా అద్భుతం. వేద పండితులకి, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి అద్భుతం కదండి. అలాగే మీరు చేస్తున్న బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది. 15వ తారీఖు తర్వాత నుంచి గురుడు మారిపోవడం వల్ల రవి ఒక్కడే దశమస్థానంలో ఉండడం వల్ల కింగ్. ఎవరికైతే దశమస్థానంలో సింహరాశి వారికి కానీ సింహలగ్నం వారికి కానీ దశమస్థానంలో సింహలగ్నం గురించి చెప్తారండి. సింహలగ్నం వారికి దశమస్థానంలో ఇలాగే రవి ఉన్నాడంటే వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారు. విదేశాల్లో కూడా మీరు పేరు మారుమోగుతుంది. మీరు ఇచ్చే ఈవెన్ చిన్న పల్లెటూరులో ఉన్నా సరే మీకు రాను క్రమేపీ మీకు జరుగుతున్న దశలు మంచి వచ్చాయంటే నేమ్ అండ్ ఫేమ్ చెలరగిపోతారు. అది అందరికీ ఉంటుంది. దశమంలో ఏ లగ్నం వారికి అయినా సరే దశమంలో వాళ్ళు ఉంటే, దశమంలో రవి ఉన్నాడు ఇక్కడ అంటే ఏమవుతుంది, వాళ్ళకి దిగ్బలుడు అవుతాడు. కాబట్టి పొలిటికల్ రంగంలో వాళ్ళకి పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా అభివృద్ధి చెందడము, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, హార్డ్వేర్స్ మెటీరియల్స్ సంబంధించిన వాటిలోనూ, సాఫ్ట్వేర్ సంబంధించిన వాటిలోనూ బాగా డబ్బులు సంపాదించడము, బాగా సక్సెస్ రేట్ ఉండడము జరుగుతుంది. మీకు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి, లాభస్థానంలో గురుడు. ఆయన ఒక్కడు చాలడండి మనకి. శని వల్ల చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ మనకు ధనాన్ని వచ్చేవాడు కూడా, మన వ్యాపారాభివృద్ధి కలిగించేవాడు ఉన్నాడు కదా గురువుగారు. లాభస్థానంలో గురుడు 15వ తారీఖు చూస్తాడంటే మీరు ఏది ముట్టుకుంటే అది సక్సెస్ అవుతుంటారు. బంగారం కానీ, వెండి కానీ, స్టేషనరీ కానీ, వ్యాపారాలు అన్నమాట. లేకపోతే మీరు ప్రింటింగ్ బట్టల వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, అలాగే ఫైనాన్స్ రంగంలో బిజినెస్లు కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ సంస్థలు కానీ, ఇవన్నీ కూడా లాభస్థానాలండి. కరెక్ట్గా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. మీరు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు అని ఈజీగా చెప్పేయచ్చు. సో కుజుడు కూడా 12 భావంలో ఉన్నాడండి. 9th హౌస్ లాట్ 12th భావంలో ఉన్నాడు. అంటే ఖర్చులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. సాఫ్ట్వేర్ రంగం అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా భూముల వల్ల ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కుజుడు కూడా 12 భావంలో ఉన్నాడు. కాబట్టి మీరు కష్టాలతో కూడుకున్నటువంటి కొద్దిగా చిన్న కష్టపడి ఎక్స్పెన్సివ్గా విదేశ పర్యటన చేయబోతున్నారు. ఏదైనా మీ రాశి వాడికండి ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చాడు, కాళసర్ప దోషాలు ఉన్నారు. మీనరాశి నుంచి కన్యారాశి వరకు కూడా దోషాలు ఉన్నారు. కాబట్టి కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడము, అలాగే కుజుడికి మోపిదేవిలో కొంతమందికి నాగప్రతిష్ఠ చేయించుకుంటుంటారు. అదొక చాలా మంచిదండి. ఇవన్నీ మనం చేయించుకోలేకపోయినా సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందవచ్చు. అంతేకాదండి, ఈ నెల 8వ తారీఖు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం. అలాగే పౌర్ణమి 13వ తారీఖు పౌర్ణమి వస్తుందండి. పైగా వైశాఖ మాస పౌర్ణమి. పైగా వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి ఇష్టం, అవునా? అందుకని ఈ మాసంలో పౌర్ణమి రోజు ఈ మొత్తం మాసంలో ఏ దానాలు చేసినా మంచిది. పౌర్ణమి పూట చేసుకుంటే మరింత ఫలితాలు వస్తాయండి. గొడుగు కానీ, చెప్పులు గొడుగు కానీ కాదు, గొడుగులు, చెప్పులు, అలాగే నీరు, వస్త్రాలు, అంతే చల్లటి మజ్జిగ ప్యాకెట్లు, చలివేంద్రాలు, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయండి. విసిరికర్రలు ఇవ్వడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మన ఈ దేహం చాలించిన తర్వాత పై లోకానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలియదు కాదు, ఇవన్నీ చేయించుకోవడం. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మంచి నీరు దానం చేయాలి, చలివేంద్రాలు పెట్టాలి, చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ జనాలందరికీ పంచిపెట్టండి. నిజంగా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు మీకు ఉంటుంది.
మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి మనం. ఏంటి అంటాం, అడుగుతాం కదా జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం, నీచలో ఉన్నాడు కంటే సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. చేతనైతే మీకు అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది, 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మన్యసూక్తం అన్నట్టు కదా, మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రాహుకేతులు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి పౌర్ణమి పూట చేస్తారండి చండీ హోమం, అది చేయించుకున్నా 12 తారీఖునే రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం, ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు, ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానము అండి. వస్త్రాలు, బ్రాహ్మణుడు కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు, అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళు సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.